నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేశారు. చిట్టినగర్ 47వ డివిజన్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచేందుకు 1000 కిట్లను పంపిణీ చేశారు. దుప్పటి, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులతో కూడిన కిట్ల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అధికారులను, ఎమ్మెల్యేలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, గ్రామ స్థాయిలో వైద్య, విద్య, రెవెన్యూ, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 9 మందిని అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఆదివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి 22 కేజీల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ నెల 7వ తేదీన శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడిన గంజాయి ముఠా యొక్క కేసు వివరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వివరించారు. గంజాయి కేసులో 9 మంది గంజాయి అమ్మే నిందితులను అరెస్టు మరియు 7 గంజాయి వినియోగం చేసే వ్యక్తులను పట్టుకొని 22 కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లను మరియు 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేసి స్వాధీనం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ చేసుకున్నారని తెలిపారు. గంజాయి వ్యాపారం చేసే 9 మంది నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గంజాయి వినియోగం చేసే వ్యక్తులను వారి తల్లిదండ్రుల సమక్షంలో కానీ, డి అడిక్షన్ రిహాబిలిటేషన్ కేంద్రాల ద్వారా కానీ కౌన్సిలింగ్ చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి తరలించేందుకు ఇది సెంట్రల్ జోన్గా భావిస్తున్నారు. చాలా మంది చాలా తరచుగా పట్టుబడుతున్నాయి కదా, దీనికి ఏమైనా సరైన యాక్షన్ ప్లాన్తో వెళ్తున్నారు? మనకి గాంజాకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకున్నాం. సో ఆ రూట్స్ అన్నిటికి సంబంధించి డైనమిక్ వెహికల్ చెకింగ్ అనేది ఫస్ట్ చేస్తున్నాం. అంటే ఏంటంటే డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి చేస్తున్నాం. అది కాకుండా ఫిక్స్డ్గా చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇచ్చాపురం దగ్గర ఒకటి, పైడి భీమవరం దగ్గర ఒకటి, పాతపట్నం దగ్గర ఒకటి, మనకి పర్లాకిమిడి నుంచి పాతపట్నంకి ఏదైతే రూట్ ఉందో అక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటు మనకి లోకల్గా ఎవరైతే ఉండి ఈ పెడిలింగ్ చేస్తున్నారో అండ్ ఇక్కడ నుంచి ఉండి ఒడిశా వాళ్ళతోటి అండ్ బయట వాళ్ళతోటి ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టాము. మనకు ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి అది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకొక దీనికి అడిషనల్గా ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయడం. మనకి లోకల్ కాలేజెస్ కావచ్చు, లేదంటే కన్జంప్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ ప్లేసెస్ కావచ్చు, ఆ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నది మనము ఎన్జిఓస్ తోటి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి మనం ప్లాన్ చేసుకున్నాము. అవి కూడా మనం చేస్తున్నాము. దీంతో పాటు మనకి ట్రైన్ రూట్స్ కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి పలాస ట్రైన్ స్టేషన్ కావచ్చు, ఇలాంటి స్టేషన్స్ కూడా మనము ఐడెంటిఫై చేసుకున్నాం. హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన యాక్షన్ తీసుకున్నాం. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరోసారి తన దాన గుణాన్ని చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల చెక్కును సీఎంకు ఎంజీఆర్ అందించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి వరద బాధితులకు బాసటగా 10 లక్షల రూపాయలు చేయూతనందించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ మహానగర ప్రజలకు బాసటగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు 10 లక్షల రూపాయల చెక్కును ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంజీఆర్ అందజేశారు. జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీలు సంయుక్తంగా కార్యక్రమాలను సోమవారం స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో ఘనంగా ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంకియాన వేణుగోపాల్ కార్యక్రమాన్ని జేసీఐ వ్యవస్థాపకులు జేసీ భీమశంకర్, ప్రత్యేక అతిథి డాక్టర్ పైడి సింధూరాలతో కలిసి జేసీ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ జేసీఐకు ఎనలేని సేవలందించిన అధ్యక్షులకు పేరు పేరున అభినందనలని, సమాజంలో ఎదుగుదల, మంచి నాయకునిగా గుర్తింపు రావాలంటే జేసీఐలో సభ్యులుగా ఉండాలని, నేటి యువతకు జేసీఐ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలన్నారు. జేసీ జామి భీమశంకర్ మాట్లాడుతూ కొంకియాన కుటుంబంతో స్నేహ బంధం ఉందని, కొంకియాన కుటుంబం నిర్విరామ సామాజిక సేవలు కొనసాగిస్తూ నగర ప్రజలకు చేరువయ్యారని గుర్తు చేసి జేసీఐ సభ్యులకు అభినందనలు తెలిపారు. అలాగే వారం రోజుల పాటు జరిగే కార్యక్రమ వివరాలను అధ్యక్షులు కోన అనిల్ కుమార్, బెందాలం వరలక్ష్ములు వివరించి ప్రాజెక్ట్ చైర్మన్ బొడిగె మధు, తమ్మినేని ఉషారాణీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా జేసీఐ గ్రీన్ సిటీ, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కుటుంబ సభ్యులంతా స్థానిక శాంత అనురాగ నిలయంలో పిల్లలకు, వృద్ధులకు, అనాథలకు పండ్లు, పలహారాలను ముఖ్య అతిథిచే అందించారు. అనంతరం జేసీఐ సభ్యులను ముఖ్య అతిథి కొంకియాన వేణుగోపాల్, జేసీఐ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, బెందాలం వరలక్ష్ముల చేతుల మీదుగా బహుమతిని అందించి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ మెంటర్ నటుకుల మోహన్, జేసీ ఉమామహేశ్వరరావు, జేసీ దూసి సంతోష్, జేసీ ఆర్ శ్రీనివాసరావు, జేసీ ఉర్లాం శివతేజ, జేసీ సాయి కృష్ణ, జేసీ జాడ సాయి, జేసీ గణపతి, జేసీ కె ఉషారాణి, డాక్టర్ బాడాన దేవభూషణం ప్రముఖులు మండవల్లి రవి, జేసీ సాయిబాబా, పొడుగు చరణ్, ఇతర జేసీ సభ్యులు పాల్గొన్నారు. పరిస్థితి ఎప్పుడైనా ఉందంటే అది 1990లో వీళ్ళందరూ కూడాను వార్డు గల్లీకి వెళ్ళి పెద్ద సర్వీసెస్ అందించారు. అలాగే 93 అనుకుంటాను గుజరాత్లో ఒక భూకంపం సంభవించినటువంటి సమయంలో మరొక వైపు జేసీస్ తరఫున చేస్తూ ఉంటే మా మెజిషియన్ శ్రీనివాసరాజు మేము కూడాను మరొక వైపు మేము ప్రోగ్రామ్ చేసుకుంటూ ఎదురెదురు పడుతూ కార్యక్రమాలు చేశాం. అలా ఎన్నో సంఘటనలు మళ్ళీ 95, 96లో ఈస్ట్ గోదావరిలో మళ్ళీ తుఫాన్లు సంభవించినప్పుడు కూడా సేమ్. మళ్ళీ ఉద్దాన ప్రాంతం మళ్ళీ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆదుకోవడానికి పరిమితం కాకుండా ఈ సంస్థ చేయగలిగింది ఏంటంటే నాయకత్వ శిక్షణ, నాయకుల్ని తయారు చేయడం. నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే నాయకులని మీరు ఎప్పుడూ అనుకోక్కర్లేదు. నాయకులు అంటే పబ్లిక్ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు మాత్రమే, ఎలక్ట్ అయిన వాళ్ళు, కంటెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే లీడర్స్ కాదు. లీడర్ అంటే ఏ రంగంలో ఉన్న 10 మందిని తీసుకెళ్ళి 10 మందికి సహాయం చేయగలిగితే ఆయన నాయకుడు. ఆయన వ్యాపారవేత్త అయినా, వ్యవసాయదారుడు అయినా కూడా. అలాంటి లీడర్షిప్ని బిల్డప్ చేయడం, ప్రోగ్రామ్స్ చేయడం అనేది ఈ సంస్థకు ఉన్నటువంటి గొప్పతనం. మరి ఆ రోజు ప్రారంభం దశ నుంచి కూడాను జేసీసీలో సభ్యులుగా చేరిన వారు తర్వాత వ్యాపార రంగంలో వేరు వృత్తుల్లో రాణించడానికి వీరు వెళ్తున్నటువంటి ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దాని ద్వారా కొంత నాలెడ్జ్ని అక్వైర్ చేసి ఈ మంచి కార్యక్రమాలు చేపడుతూ కేవలం సంయుక్తంగా ఈ కార్యక్రమాలను 7 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మేము అనుకున్నాము. ఈ కార్యక్రమానికి జేసీస్ ఫౌండర్ అయినటువంటి జామి భీమశంకర్ అండ్ నటుకుల మోహన్ గారు, జేఏసీ మధుబాబు గారు, మా మెంబర్స్, మా ప్రాజెక్ట్ చైర్మన్ ఉషారాణి గారు, మెయిన్స్ ప్రాజెక్ట్ చైర్మన్ మధుబాబు గారు, అందరి సహాయ సహకారాలతో ఈ 7 రోజుల కార్యక్రమము నిర్వహించాలనుకుంటున్నాము. అయితే 7 రోజులు మొదటి రోజు కార్యక్రమము జేఏసీ ఫెలిసియేషన్, అంటే సీనియర్ మెంబర్స్కి మా ఆర్గనైజేషన్ తరఫున మేము సన్మాన కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఆ తర్వాత అనురాగ నిలయము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులతో సరదాగా కాసేపు గడిపి వాళ్ళకి పండ్లు, బిస్కెట్లు, పదార్థాలన్నీ ఇచ్చి అక్కడ వాళ్ళతో గడుపుతాము. నెక్స్ట్ డే 2 ప్రోగ్రామ్ అనేది, డే 2 వచ్చేసరికి మాకు సిపిఆర్ ప్రోగ్రాము, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్ శ్రీకాకుళం సిపిఆర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దానికి డాక్టర్ వినోద్ గారు వస్తున్నారు. అదే రోజు విద్యాధరి డిగ్రీ కాలేజీలో నేషనల్ ట్రైనర్ అయినటువంటి జీవన్ జ్యోతి మేడం గారు వస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో విద్యాధరి కాలేజీలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నాము. ఇక డే 3 వచ్చేసరికి ఇది చాలా గ్రాండ్ ప్రోగ్రాము.
మారథాన్ ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి 7 రోడ్ జంక్షన్ వరకు మారథాన్ అనేది జరుగుతుంది. ఇది క్లైమేట్ యాక్షన్ అనే దానిపైన మారథాన్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కుందువానిపేట గ్రామస్తులకు అండగా లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం ఉంటుందని, బాధితులకు మా సహాయ సహకారాలు అందిస్తామని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ వరదల బీభత్సంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, గొండు శంకర్ సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లా కుందువానిపేట గ్రామాన్ని వాళ్ళు పడుతున్న కష్టాలను పరిశీలించి వరద బాధితులకు చిరు సాయాన్ని అందించామని, ఇందులో భాగంగా పాలు, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ అందించామని తెలిపారు. అలాగే గ్రామస్తులకు కాకుండా శ్రీకాకుళం జిల్లా పరిధిలో వరద బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలను లయన్స్ వైద్య బృందం సెక్రటరీ లయన్ డాక్టర్ పైడి సింధూరా ఇతర వైద్య బృందంతో నిర్వహించి ఉచిత మందులను కూడా అందించడానికి సిద్ధం చేశామన్నారు. అనంతరం మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవి, జేసీ బాడాన దేవభూషణం పరిసర గ్రామస్తులకు, వరద బాధితులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులు టెక్కం రామ్ గోపాల్, గుత్తు చిన్నారావు, ఉర్లాం శివతేజ, పొడుగు చరణ్, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన కోట నాగరాజుకు గత వారం రోణంకి గ్రామ కూడలి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడితే శ్రీకాకుళం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం జెమ్స్ వైద్యశాలకు చేరగా పరిశీలించిన వైద్యులు తలకు బలమైన గాయమైందని 48 గంటలు వేచి చూడాలన్నారు. తండ్రి రిక్షా కార్మికుడు కాగా నాగరాజు అద్దెకి ఆటో నడుపుతుంటారు. పేద కుటుంబం కావటంతో అందులోనూ కుటుంబానికి అండగా ఉన్న నాగరాజుకు ప్రమాదం జరగటంతో గ్రామస్తులు సహాయం కోసం సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితిని సంప్రదించగా స్పందించిన సభ్యులు, మిత్రులు, దాతల సహకారంతో సమకూర్చిన 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జెమ్స్ వైద్యశాలకు వెళ్లి సోమవారం కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ జరిగిన ఆటో ప్రమాదంలో నాగరాజుకు తలతో పాటు చేతులు, కాళ్ళు కూడా గాయాలయ్యాయని, కాలు కూడా విరిగి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పి అవినాష్, బి చంద్రశేఖర్, పి చరణ్, పి వరప్రసాద్, డాక్టర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారింది. దీని కారణంగా శ్రీకాకుళం జిల్లా అంతటా 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా అంతటా 30 మండలాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తీర ప్రాంత వాసులకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి కనిపించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వంగర మండలం పరిధిలో నాగావళి నది ఒడ్డున ఉన్న పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వంశధార, నాగావళి నదులు ఈ రోజు ఉదయం 10 గంటలకు 10,000 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం నగరం పూర్తిగా జలమయమైంది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి క్షణక్షణం పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బాహుద, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించవచ్చనే హెచ్చరికలు జారీ చేశారు. నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలకు అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బాహుద, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.
పాతపట్నం నియోజకవర్గం కాపు గోపాలపురం, హెచ్ గోపాలపురం, మహేంద్ర తనయ నది కాజ్వే మీద వరద నీరు ప్రవహించడంతో ప్రజలను అప్రమత్తం చేసి తాత్కాలికంగా రాకపోకలను పాతపట్నం పోలీసులు నిలుపుదల చేశారు. నదీ తీర ప్రాంత వాసులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎల్లన్పేట, కొత్తూరు, పోలాకి, జలుమూరు, సరుబుజ్జిలి, హిరమండలం, గారా, ఎచ్చెర్ల, రణస్థలం వంటి మండల ప్రాంతాల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధమయ్యాయి. సముద్ర తీర ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గంగపుత్రులు ఇళ్లకు పరిమితమయ్యారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ ఆవరణలో ఆహ్లాదకర వాతావరణంలో గణనాథుడు కన్నుల పండుగగా కొలువు తీరాడు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ డైరెక్టర్ బివి రమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్మీ శిక్షణతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలలో కూడా చక్కని శిక్షణ ఇస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విద్యార్థులంతా కలిసి పచ్చని వాతావరణంలో రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో అందమైన మండపాన్ని నిర్మించి అందులో గణపతిని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి శరణు తరంగిణి భక్తి సంగీత విభావరి కార్యక్రమంలో భజనలకు అనుగుణంగా విద్యార్థులంతా ఎంతో ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో భజనలు, నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి శ్రీనివాస్, మార్గదర్శి శ్రీనివాస్, చౌదరి శ్రీనివాస్, ఇంకా ఆనెం భాస్కర్ రావులు పలు భక్తి గీతాలు, దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమం అనంతరం కళాకారులను ఆర్మీ కాలింగ్ అధ్యాపకులు సత్కరించారు. శ్రీ కచ్చపి కళాక్షేత్రం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ అభిలాష్ గిరిప్రసాద్ గారి గాత్ర కచేరీ అలరించింది. స్థానిక బాపూజీ కళామందిర్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు యువ సంగీత విద్వాంసులు, సేమంగుడి బాణీకర్తగా సుప్రసిద్ధులు, చెన్నై ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారులు శ్రీ అభిలాష్ గిరిప్రసాద్ గారి గాత్ర కచేరీ కళాభిమానులను కట్టిపడేసింది. షణ్ముఖప్రియ రాగంలో సిద్ధి వినాయక, మోహన రాగంలో ననుపాలింప, బృందావన సారంగ రాగంలో ధీమ్ తనన తిల్లానాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వాయులీనంపై డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై కచ్చపి కళాక్షేత్రం వ్యవస్థాపక కార్యదర్శి బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ, ఘటంపై ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారులు మావుడూరు సూర్యప్రసాదరావు చక్కని సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, డాక్టర్ పైడి సింధూర, డాక్టర్ నిక్కు అప్పన్న, నటుకుల మోహన్, మండా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కచ్చపి కళాక్షేత్రం గౌరవ అధ్యక్షులు శ్రీ పేడాడ వెంకట ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ అని మరియు శాస్త్రీయ సంగీత వైశిష్ట్యాన్ని గురించి తెలియజేశారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మంచి మంచి సంగీత సభలను నిర్వహించటం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు కళాకారులు, కళాభిమానులు ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా కోరారు. అనంతరం విశిష్ట అతిథి శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ ముఖ్య అతిథులకు, కళాకారులకు పూలమాలలు, దుస్సాలవులు, మెమెంటోలతో సత్కరించారు. వార్తలు సమాప్తం.
సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.